వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ అమెరికా సంబంధాల్లో అరుదైన పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా వ్యూహాత్మక భాగస్వాములుగా మిత్ర దేశాలుగా భావించే భారత్ అమెరికా మధ్య ఇప్పుడు ఒక సున్నితమైన అంశం చర్చనీయాంశంగా మారింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో భారతీయ నావికుల ప్రాణ నష్టం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమెరికాపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు భారత్ లోని అమెరికా చార్జ్ అఫైర్స్ జేసన్ మీక్స్ ను విదేశాంగ మంత్రిత్వ శాఖ నేరుగా పిలిపించి నిరసన తెలియజేసింది. అసలు ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో భారతీయ నావికులు పనిచేస్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం నిర్వహిస్తున్న చర్యల కారణంగా ఇప్పటికే 3 భారతీయులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయుల ప్రాణ నష్టం దురదృష్టకరం మాత్రమే కాదు, నివారించవచ్చిన విషాదమని కూడా పేర్కొన్నారు. అమెరికాకు ఏం చెప్పింది భారత్? జేసన్ మిక్స్ తో జరిగిన సమావేశంలో పౌర నౌకలపై ప్రాణాంతక బలప్రయోగం అంగీకరించలేమని భారత్ స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని హెచ్చరించింది. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి చర్యలు మరింత అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది. అమెరికా అధికారులు తమ దళాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, భవిష్యత్తులో పౌరుల ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భారత్ కోరింది. ముఖ్యంగా భారతీయ నావికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. సాధారణంగా భారత్ అమెరికా మధ్య రక్షణ, భద్రత, ఇండో పెసిఫిక్ వ్యూహాలు, వాణిజ్య రంగాల్లో సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే భారతీయుల ప్రాణాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు భారత్ తన ఆందోళనలను స్పష్టంగా, కఠినంగా వ్యక్తం చేయడానికి వెనకాడదని ఈ చర్య మరోసారి చూపించింది. దౌత్యపరంగా చూస్తే ఒక దేశ విదేశాంగ శాఖ మరో దేశపు ఉన్నత ప్రతినిధిని పిలిపించి నిరసన తెలపడం ఒక కీలక సంకేతంగా పరిగణిస్తారు. మొత్తానికి 3 భారతీయ నావికుల ప్రాణ నష్ట నేపథ్యంలో అమెరికాపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా ప్రతినిధిని నేరుగా పిలిపించి భారత ఆందోళనలను తెలియజేసింది. ఈ ఘటనపై అమెరికా ఎలా స్పందిస్తుంది, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.